పస్కా పండుగను ఆచరించినప్పుడు యెరూషలేముకి వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య వారికి కనిపించిన మరలా 3 రోజుల తర్వాత వారు యేసయ్య సినగోగులో ఆ యొక్క సమాజ మందిరంలో యేసయ్య మాట్లాడుతూ ఉండడం మనం చూసాం. అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఏం జరిగింది? నేను దేవుడి పని మీద ఉన్నానని తెలీదా? 12 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పిన మాట. అంతేకాదు యోహాను సువార్త 12:49 దేవుడు ఏం చెప్తారంటే, నేను ఏమి మాట్లాడాలో నా మాటలు కావు, దేవుడు ఏమి మాట్లాడాలో ఆ మాటలు మాత్రమే నేను పలుకుతున్నాను. దేవుడు ఏమి మాట్లాడాలని చెప్తున్నారో ఆ మాటలే నేను పలుకుతున్నాను. తర్వాత యోహాను సువార్త 6:38 నా చిత్తము నేను నెరవేర్చుకొనుటకు రాలేదు, కానీ దేవుడి చిత్తం నేను నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను. చూసారా, ఈ 3 విషయాలలో దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన నాకు ఇచ్చిన పనిని, ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అన్న పట్టుదలగా దేవుడు కలిగి ఉన్నారు.